జర్మనీ లాంటి దేశమే కలిసింది. జర్మనీ లాంటి దేశమే గోడ పగలగొట్టి జనాలే కలిశారు. ఇక్కడ గోడలు లేవు. అవును, నల్లారి చెప్పింది అక్షరాల నిజం. బెర్లిన్ గోడను బద్దలు కొట్టి తూర్పు పశ్చిమ జర్మనీలు ఒకే దేశంగా అవతరించాయి. ఈ ఏకీకరణ వెనుక రెండు ప్రాంతాల ప్రజల ఉమ్మడి ఆకాంక్షలున్నాయి, చారిత్రక అవసరాలున్నాయి. అందుకే 1990 అక్టోబర్ 3న ప్రపంచ పటంలో జర్మనులంతా ఒకే గొడుగు కిందకు వచ్చారు. జర్మనీ దేశం గురించి ఇంత గొప్పగా సెలవిచ్చిన మన నల్లారికి ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఒక్కటంటే ఒక్కటి కూడా తెలియవా, లేక తెలియనట్లు నటిస్తున్నారా? ఉమ్మడి జర్మనీ ఏర్పడిన ఏడాదికే యునైటెడ్ రష్యా 15 దేశాలుగా విడిపోయింది. ఒక్క రష్యానే కాదు, మరో 19 దేశాలు విడిపోయాయి. ప్రజాస్వామిక ఆకాంక్షలతో ప్రపంచ పటంలో బోస్నియా, క్రొయేషియా, మాసిడోనియా, సెర్బియా, స్లోవేనియా, నమీబియా, యెమెన్లు కొత్త దేశాలుగా అవతరించిన సంగతి నల్లారి ఎందుకు చెప్పడం లేదు? అమెరికా నుంచి మార్షల్ ఐలాండ్స్, మైక్రోనేషియా, పలావులు దేశాలుగా విడిపోలేదా? అంతేకాదు, తూర్పు తైమూరు, మాంటినిగ్రో, కొసావోలు దేశాలు పురుడు పోసుకున్న విషయం ఈయన గారికి తెలియదేమో. నల్లారి సీఎంగా ఉన్నప్పుడే 2011లో సూడాన్ నుంచి సౌత్ సూడాన్ వేర్పడింది. వీటిలో ఒకే దేశం నుంచి 2 అంతకన్నా ఎక్కువ దేశాలు విడిపోయినవి ఉన్నాయి. దేశాలే ఇన్ని విడిపోతే ప్రపంచంలో వివిధ దేశాల్లో ఎన్ని రాష్ట్రాలు విడిపోయి ఉంటాయో లెక్కించడం కష్టమే. తెలంగాణ కన్నా విస్తీర్ణం, జనాభా తక్కువ ఉన్న దేశాలు చాలానే ఉన్నాయి. ఈ విషయం సీఎంగా చేసిన వ్యక్తికి తెలియవా? తెలుసు. అయినా అబద్ధాల ప్రచారాలు, అర్ధసత్య వ్యాఖ్యలు. నల్లారి టార్గెట్ అంతా సీమాంధ్ర ఛాంపియన్ రేసులో హీరో కావడమే. అందుకే పార్లమెంట్ విభజించిన రాష్ట్రాన్ని కొత్త పార్టీ పెట్టి కలుపుతానంటూ పగటి కలలు కంటున్నారు. విభజన జరగదు, లాస్ట్ బాల్, ఇంకా ఆడుతా అంటూ పబ్లిక్ను మభ్యపెట్టినట్లే ఇప్పుడు నయా గేమ్ షురూ చేశారు. ఓట్ల సీజన్ ముంచుకొస్తున్న వేళ నల్లారి పాచికలు సీమాంధ్రలో పారుతాయో లేదో చూడాలి.